ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. మదనపల్లి రూరల్ మండలం తట్టివారిపల్లి పంచాయతీ వెంకటప్ప కోట నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారం మోపడం దారుణం. బీజేపీ రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ ఆరోపణ. మదనపల్లి పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ వద్ద పెరిగిన విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లి రూరల్ మండలం తట్టివారిపల్లి పంచాయతీ వెంకప్ప కోట నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు సిద్దల దీప, కరుణాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, వైకాపా నాయకులు వేమారెడ్డి, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి ఉన్నారని పేర్కొన్నారు. गोमाता अनुग्रह फलासी सकल देवान् स्वास्थ्यं देवान् परब्रह्मा परमेश्वर देवी अनुग्रहेभ्यो नमः कर्तादानं रक्षकः ज्येष्ठराय ब्रह्मणा ब्रह्मणाय दत्तं देवान् ब्रह्मात्मनस्तु महालक्ष्मी देवताभ्यो नमः एकवृथास्तं देवानुग्रहाय नमः लक्ष्मीनारायणानुग्रहेभ्यो नमः गोमपूजे नामानुग्रहेरस्तु फलापुष्पैः पूजयामि सहस्रशीर्षा पुरुषः ब्रह्मणेभ्यो नमः महादेवानुग्रहाय नमः भूमिपूजनाय नमः देवानुग्रहाय नमः मां गोविन्दं प्रोक्ष तदस्तं देवतां कर्पूर नीराजनं दर्शयामि सर्वमङ्गलमङ्गल्ये दिवे सर्वासाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुभ्याय नमः कात्यायनाय विद्महे कन्याकुमार धीमहि तन्नो गणपतिः प्रचोदयात् सर्वगणपतिभ्याय नमः అమౌంట్ 4 సార్లు पैसे घर की जगह दिए, घर बनने के पैसे दिए, बंदा लिखे पूरा 1,60,000 पड़े రేషన్ కార్డు అంతా ఉందా? ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో పేద ప్రజలపై వైసీపీ భారం మోపడం దారుణమని బీజేపీ రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ విమర్శించారు. నేడు మదనపల్లి పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ వద్ద పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎల్లంపల్లి ప్రశాంత్, ఆకుల కృష్ణమూర్తి, శ్రీకాంత్, భగవాన్, రవికుమార్, జర్మనీ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు పాదయాత్రలో విద్యుత్ ఛార్జీలు పెంచరని ప్రజలకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో 5 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజలపై పెను భారం వేశారని విమర్శించారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ విద్యుత్ నిరసన కార్యక్రమం పార్టీ జిల్లా పార్టీ తరఫున తెలంగాణ ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
వెంకటేశ్వరి గారి నాయకత్వం జై బీజేపీ జై జై బీజేపీ జై జై బీజేపీ నాయకత్వం కృష్ణ గారి నాయకత్వం జై జై బీజేపీ డౌన్ 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 देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा सीएम इदे मी राज्यम मंगल राज्यम दोपिडी राज्यम इदे मी राज्यम मंगल राज्यम दोपिडी राज्यम ఈ విద్యుత్ ఛార్జీల అంశంపై ఏ విధంగా చిన్న మధ్య తరగతి వారు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ రోజు అధికారం రాకముందు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఈ రోజు వాటికి అన్నింటినీ విస్మరించి ఈ చిన్న మధ్య తరగతి వాళ్ళకి వాళ్ళు వెను వించేటట్లు విద్యుత్ ఛార్జీలు పెరుగుదల విషయంపై మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మదనపల్లి నగరంలో ఓ మహాధర్నా చేపట్టడం జరిగింది. మనకందరికి తెలిసిన విషయమే. గతంలో చిన్నవాళ్ళకి ఎవరైతే ఉన్నారో 500-600 రూపాయలు బిల్లు వస్తుంటే ఈరోజు అవే బిల్లులు దాదాపు 1500 రూపాయలకి చేరుకుంది. రైతాంగానికి 9 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని వాగ్దానం ఇచ్చిన పెద్దలు ఈరోజు మీరు దాని 2 విడతలుగా ఉదయం ఎప్పుడో మబ్బులో 4 గంటలు మరి చీకట్లో ఇంకో 4 గంటలు ఇచ్చి రైతుకి 2 పూటల నిరంతరంగా ఇవ్వకుండా ఇద్దరు నీళ్లు కట్టుకోవడానికి అక్కడ ఇద్దరు కూలీలు చేసి అతని మీకు ఖర్చు పెంచలేదా అని మేము నిలదీసి అడుగుతున్నాం. భారతీయ జనతా పార్టీ పేదల పట్ల అట్టడుగున స్థాయిలో ఉన్న వారి అందరినీ మేము వాళ్ళ పట్ల నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ పెరిగిన విద్యుత్ ఛార్జీల్ని వెంటనే తగ్గించాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఆ తగ్గించే వరకు మేము ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటామని మేము ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకుని జ్ఞానాన్ని పెంచుకోవాలని మదనపల్లె 1 టౌన్ సీఐ వల్లి భాసు సూచించారు. నేడు మదనపల్లి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఏర్పాటు చేసిన విశాలాంధ్ర సంచార గ్రంథాలయాన్ని సీఐ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కృష్ణప్ప, మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ విశాలాంధ్ర సంచార గ్రంథాలయం నందు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకునే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆధ్యాత్మికత్వం నుండి కమ్యూనిజం వరకు ఎంతో విలువైన సమాచారాన్ని కలిగి ఉన్న పుస్తకాలు కూడా ఉన్నాయని తెలియజేశారు. మదనపల్లి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మదనపల్లి పట్టణ మిత్రులు కృష్ణప్ప, చంద్ర, శ్రీనివాస్ గౌడ్ మరియు ఈ బస్సు యొక్క ఓనర్ అయినటువంటి శంకర గారు ఆధ్వర్యంలో మదనపల్లి టౌన్లో విశాలాంధ్ర బుక్ హౌస్, అంటే ఈ బస్సులోనే బుక్ హౌస్ అనేది నడపడం మన మదనపల్లి టౌన్కు రావడం జరిగింది. ప్రజలందరూ మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ ఇందులో ఉన్నటువంటి బుక్స్ యొక్క జ్ఞానాన్ని బుక్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొంది, అంటే ఒక బుక్ అనేది 100 మంది స్నేహితులతో సమానము. ఒక బుక్లో ఉన్న సమాచారము 100 మంది మిత్రులకు తెచ్చినటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది. ఒక మంచి బుక్ వల్ల ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము మారుతుంది, ఆ వ్యక్తి యొక్క నడవడిక మారుతుంది, ఆ వ్యక్తితో ఉన్నటువంటి సహచరులు కూడా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనతో మారడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి ఈ యొక్క విశాలాంధ్ర బుక్ హౌస్ ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క నెక్స్ట్ ఉన్నటువంటి గోల్స్ ని అచీవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి మన మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మదనపల్లి పుస్తక ప్రియులకు విశాలాంధ్ర సంచార గ్రంథాలయం మదనపల్లికి విచ్చేయడం జరిగింది. ప్రస్తుత సమాజంలో కంప్యూటర్లకే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఈరోజు సాహిత్యం, విజ్ఞానం, ఆధ్యాత్మికం, విప్లవాత్మకమైనటువంటి పుస్తకాలను విద్యార్థులకు కావాల్సినటువంటి ఆట బొమ్మలు కానీ, విజ్ఞానాన్ని పెంచేటువంటి సైన్స్కి సంబంధించినటువంటివి కానీ, చాలా మంది కవులు, కళాకారులు మంచి మంచి సాహిత్యం రాసినటువంటి పుస్తకాలు ఇక్కడ అందుబాటులో సరసమైన ధరలకు దొరుకుతాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరము మదనపల్లికి ఈ సంచార గ్రంథాలయం రావడం జరుగుతుంది. సమాజంలో ఈరోజు విద్యార్థులు నిత్యం ఆటలకు, పాటలకు, సాహిత్యానికి, విజ్ఞానానికి దూరం అవుతున్నటువంటి సంబంధాలకు దూరమైనటువంటి నేపథ్యంలో, పుస్తకాలను మర్చిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ జనరేషన్కు పుస్తకాలు చాలా అవసరం అనేటువంటిది తెలియజేయడానికి, సాహిత్యాన్ని పెంచడానికి ఈ గ్రంథాలయం ఉపయోగపడుతుంది. కాబట్టి మదనపల్లిలో ఉన్నటువంటి విద్యార్థులు, విద్యావేత్తలు, కార్మికులు, కర్షకులు, కవులు, కళాకారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఈ వాహనం ఉంటుంది. ఈ సదవకాశం సద్వినియోగం చేసుకోవాలని విశాలాంధ్ర విజ్ఞాన సమితి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త వైసీపీ నాయకులు మల్లెల పవన్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మదనపల్లి పట్టణంలోని చౌడేశ్వరి సర్కిల్, చిత్తూరు బస్టాండ్ ప్రాంతాల్లో ఆయన అభిమానులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్ రెడ్డి యువత నాయకులు ఆనంద్, లక్ష్మీపతి, నరేందర్ రెడ్డి, సుధీర్, దివాకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి తన వంతు సేవ చేస్తున్న పవన్ కుమార్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. వీడియోనే మొత్తం ఆల్రెడీ ఏం చెప్పరా కొంచెం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, జననేత, పేద ప్రజల మనిషి, మా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ గౌరవనీయులు మల్లెల ఫౌండేషన్ అధ్యక్షులు మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు స్థానిక చౌడేశ్వరి సర్కిల్ నందు ఆయన జన్మదిన వేడుకల్ని ఇక్కడ నిర్వహించడం మాకు చాలా అదృష్టం. అన్నగారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా ఫస్ట్ పిల్లలందరికీ మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలందరికీ 40,000 మందికి బుక్స్ బ్యాగ్స్ ఇచ్చారు. అదే కాకుండా మదనపల్లి మండలం, మదనపల్లి మండలం, రామసముద్రం మండలంలో ఉన్నటువంటి 35 చర్చిలకి 190 గ్రానైట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మహిళలకైతే క్రీడా స్ఫూర్తి నింపాలని చెప్పి రంగవల్లి పోటీలు నిర్వహించడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా మల్లెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం అనేది పేదలకైతేనేమి, బడుగు బలహీన వర్గాలకైతేనేమి, ఆటో కార్మికులకైతేనేమి, మరియు వికలాంగులకు, వృద్ధులకు
ఒంటరి మహిళలకు ఇలాంటి వారికి అందరికీ మల్లెల ఫౌండేషన్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అనేది. ఇదే కాకుండా మదనపల్లి పట్టణంలోని ఎన్నో దేవాలయాలకు, గుడులకు, చర్చిలకు, మసీదులకు గ్రానైట్ ఇవ్వడమైనది. అంతేకాకుండా సుమారు మదనపల్లి నియోజకవర్గంలోని అన్ని గవర్నమెంట్ పాఠశాలలోనూ 40,000 మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం అనేది. అటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని మనం ఇక్కడ జరుపుకోవడం నిజంగా ఎంతో గొప్ప విషయంగా ఈ రోజు తెలియజేయడమైనది. మరొక విషయం ఏమనగా మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి, పేద సాధులకు, బడుగు బలహీన వర్గాల వారికి ప్రతి ఒక్కరికి ఆయన వల్ల ఎంతవరకు వీలైతే అంతవరకు సహాయం చేశారు. మీ అందరికీ ఒకే ఒక విన్నపం, మనకు ఆయన సహాయం చేసిన వ్యక్తికి మనమందరము ఏదో ఒక రోజు సహాయం చేసే టైం వస్తుంది. ఆ రోజు మీ అందరూ ఆయనకి తప్పకుండా సహాయం చేయాలని చెప్పేసి మేము చేతులకి నమస్కరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏఐజీడీఎస్యూ, ఎన్యూజీడీఎస్యూ నాయకులు విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి హెడ్ పోస్టాఫీస్ ఎదుట వారు చేపట్టిన నిరవధిక సమ్మెకు బీఎస్పీ రాష్ట్ర ఉప అధ్యక్షుడు బందెల గౌతమ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, పోస్టాఫీస్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 గంటల పని మరియు పెన్షన్తో సహా అన్ని ప్రయోజనాల్ని మంజూరు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలకు పెంచాలని, పెయిడ్ లీవ్లు 180 రోజుల వరకు దాచుకుని నగదుగా మార్చుకునే సౌకర్యం కల్పించాలని, ఇంకా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగే కోరికలు కొంతమ్మ కోరికలు అయితే ఏం కాదు. ప్రభుత్వాలు వాళ్ళు చేసే ఖర్చులో, వాళ్ళు జీవించే విధానంలో వందల వేల లక్షల కోట్ల రూపాయలు దారి మరతా ఉన్నాయి. వాళ్ళు కూడా సొంతంగా అనుభవిస్తా ఉన్నారు. కానీ ఇలాంటి ఉద్యోగస్తులు కూడా మాత్రం వాళ్ళ చేతులు ఆడడం లేదు. దీన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తా ఉన్నాం. నేను ఈ సందర్భంగా మా నాయకులకి మీ అందరూ కూడా ఒక హామీ ఇస్తా ఉన్నా. ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన, వాస్తవమే కదా, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ తరఫున ఖచ్చితంగా పార్లమెంట్ లో ఈ యొక్క అంశాన్ని మాట్లాడడానికి కూడా నేను పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాను. మన నాయకుల ముందర, ఒక జాతీయ పార్టీగా మన నాయకుల ముందరే ఇప్పుడే ఎంపీ గారితో నేను స్వయంగా మీ ముందరే నేను మాట్లాడతాను. ఈ యొక్క అంశాన్ని పార్లమెంట్ లో మాట్లాడడానికి కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి త్వరగా తెలియజేస్తూ, ఈ టీడీఎస్ ఉద్యోగుల బాగోగులు తెలుసుకొని ప్రతి ఇంటికి, ప్రతి ఉద్యోగస్తునికి ఎంత ఇస్తే సరిపోతుందనే ఉద్దేశంతో 26,000 రూపాయలు తక్కువ లేకుండా ఇమ్మని చెప్పాడు. ఆ కమిటీ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చినాడు, కమలేశ్వర కమిటీ. ఆ కమిటీ ఏం చేసిందంటే సుప్రీంకోర్టు అడిగింది, కమలేశ్వర కమిటీ మీరు వేశారు కదా, ఆ కమిటీ మీకు ఏమి ఇచ్చిన రిపోర్ట్ అని అడిగితే ఈ రిపోర్ట్ పంపించినారు. ఈ రిపోర్ట్ పంపిస్తే సుప్రీంకోర్టు కూడా వాళ్ళ న్యాయమైన కోరికలు ఇవి మీరు ఆమోదించవచ్చు, ఇవ్వచ్చు అని చెప్పి ఇచ్చింది సుప్రీంకోర్టు కూడా. కానీ మన మోడీ ప్రభుత్వము దాన్ని అనగదొక్కేసి 2016 నుండి ఈ తేదీ వరకు మా సమస్యలు పట్టించుకోలేదు. మమ్మల్ని ఏమి కానీ మాకు జీతాలు పెంచడం లేదు. ఇంకా టార్గెట్లు అని చెప్పి టీడీఎస్ ప్రాణాలు తోడేస్తున్నారు. ప్రతి ఒక్క టీడీఎస్కి ఊపిరి పెట్టడం లేదు. ఎండనక వాననక గాలనక కష్టపడి మేము అన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే కానీ వీళ్ళకు ఏమి కానీ ప్రభుత్వం
చీమ కుట్టినట్టు కూడా లేదు ప్రభుత్వానికి. దానివల్ల మేము విసిగి వ్యవసాయానికి పోయి మేము ఈ స్ట్రైక్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఎంతవరకైనా సరే మేము ఇండెఫినెట్ స్ట్రైక్ చేస్తున్నాము. ప్రభుత్వం తల ఉంచి మా కోరికలు నెరవేర్చే వరకు మేమేమి కొత్తగా కోరికలు కోరడం లేదు ప్రభుత్వాన్ని. ఆల్రెడీ కమలేష్ కలర్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇమ్మని చెప్తున్నాం. మేము ఆ రోజు నుంచి ఈ తేదీ వరకు కూడా మాకు ఎలాంటి స్పందన లేకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద మేము తిరుగుబాటు ఎదురు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, అందుకే ఆయన్ను తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఎమ్మెల్యే నవాజ్ బాషా పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని 11వ వార్డు సచివాలయం వద్ద ఎందుకు రాష్ట్రానికి జగన్ కావాలి అన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. వాయిస్ ఓవర్ 6 ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, కౌన్సిలర్లు ఖాజా, శ్రీనివాసులు, శివయ్య, రాజు, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో తిరిగి వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని వారు కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, మరి ముఖ్యంగా 11వ వార్డు మహిళా తల్లులందరూ, ఈ వార్డు కౌన్సిలర్ జింకా చలపతన్న గారికి, వేదిక పైన ఉన్న కౌన్సిలర్లకు, నాయకత్వం, నవాజన్న నాయకత్వం. ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఇందాక జింకా జలపతి చెప్పినట్టు రాష్ట్రంలో అన్ని రకాలుగా అన్ని కులాలకు, మతాలకు, అన్ని ప్రాంతాలకు అతీతంగా ముందుకు తీసుకొని పోయి ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకుండా, ఎక్కడ కూడా లూపులు లేకుండా, ఓటు వేసినోడు ఎవరో ఓటు వేయనోడు కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా మీ బ్యాంక్ ఖాతాల్లో వాలంటీర్ సిబ్బంది, గ్రామ సచివాలయం సిబ్బంది పెట్టి టెండర్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మీకందరికీ మంచి చేస్తే మీరు ఏదో ఒక రోజు కృతజ్ఞతగా ఈ రాష్ట్రానికి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ఉండాలని చెప్పి ప్రతిపక్ష మూలం కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఇందాక ఒకటే కోరేది ఏమంటే, ఇందాక జింకా జలపతన్న చెప్పినట్టు ఒక పెన్షన్ తీసుకోవాలంటే ముందు మీరు మున్సిపాలిటీ దగ్గర లేకపోతే ఒక ఏరియాలో ఆడికి వస్తాను కూర్చోమని 12 నుంచి సాయంత్రం వరకు కాసుకునే పరిస్థితి. ఈరోజు వాలంటీర్ సిబ్బంది మీ దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్పి మీరు నిద్ర లేకముందే మీ అందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. మీకు మీ బిడ్డల జీవితాల్లో వెలుగు వస్తుంది. మళ్ళీ అబద్దాలకి స్థానం ఇవ్వకుండా మీరందరూ కూడా మంచి నాయకుడికి, మంచి ముఖ్యమంత్రి మన అందరూ కావాలంటే మాట చెప్తే మాట మీద నిలబడే వ్యక్తి ఆ రోజు దివంగత రాజశేఖర గారు అయితే ఈరోజు తన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరందరూ తెలియజేసుకోవాలి. కరోనాలో యావత్ ప్రపంచం నిలిచిపోయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చే పథకాలు ఎక్కడ కూడా నిలపకుండా కష్టాల్లో కూడా ఆదుకునే వ్యక్తి ఆ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి ముఖ్యమంత్రికి మనము అందరం కూడా కలిసి ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పి నడుం బిగించి మీ సల్లైన జీవనంలో ఆశీస్సులు మన జగన్ పై ఉండాలని తెలియజేస్తుంది. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు మళ్ళీ ఎందుకు కావాలి అనే కార్యక్రమం
రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు 175 నియోజకవర్గాల్లో మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ రోజు 11 వార్డులు మరి మనందరం కూడా జరుపుకుంటున్నాం. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి కావాలనేది మరి మాకంటే కూడా మీకు అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే గతంలో మీరు అనేక మంది ఎమ్మెల్యేలు చూశారు, ఎంపీలు చూశారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు చూశారు. మరి మన దగ్గర ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలంతా ఎన్నికల తర్వాత గాలికి వదిలేసిన నాయకులు చూశాం, పార్టీలు చూశాం, ముఖ్యమంత్రులు చూశాం. కానీ ఏదైతే జగనన్న మనకు ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలన్నీ కళ్ళారా చూసి 2 పేజీల మేనిఫెస్టో పెట్టి జగనన్న అధికారం చేపట్టిన తర్వాత మరి 2019 మే 30 తేదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను అని ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో అప్పుడు ప్రతి సంవత్సరం 250 రూపాయలు అవాతాతలకు పెంచుకుంటూ మరి ఎన్నికలకు పోయేటప్పటికి 3000 పెన్షన్ ఇస్తాను నేను ఏదైతే మాట చెప్పాడో ఆ మాట పైన ఈ వచ్చే నెల ఈ రోజు మనకు 15వ తేదీ మరి 16 రోజులు ఉంది ఈ నెలకు. ఈ 16 రోజులు డిసెంబర్ అయిపోయిన వెంటనే జనవరి 1వ తేదీ మన అవ్వలకు, తాతలకు, చిన్న వయసులో భర్తలు కోల్పోయిన మరి మహిళా తల్లులకు, వికలాంగులకు, మరి అదే డబ్బు కార్మికులకు, గీత కార్మికులకు, మరి ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులందరికీ కూడా ఈ రోజు 1వ తేదీ నుంచి 3000 రూపాయల పెన్షన్ తీసుకునే కార్యక్రమం జగనన్న చేస్తారు. మరి అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, విద్యుత్ దీపాలు కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, మరి జాతీయ విద్యా కేంద్రం కావచ్చు, ఇలాగా అనేక పథకాలు తెస్తున్నారు. కాబట్టి ఒక్కసారి మళ్ళా మీ అందరి చల్లని దీవెన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి చేతులు జోడించి పేరు పేరున వేడుకుంటూ సెలవు తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన వారి దీక్షలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసరావు ప్రకటించారు. నేడు మదనపల్లె సిడిపిఓ కార్యాలయం వద్ద జరిగిన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక దీక్షలకు వాల్మీకి సంఘ నాయకులు తమ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల యొక్క డిమాండ్ను ప్రభుత్వం తీర్చాలని, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, రాష్ట్రంలో అంగన్వాడీల అందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు ఎంపీడీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెన్షన్తో కూడిన రిటైర్మెంట్, పెన్షన్తో కూడిన రిటైర్మెంట్, చిన్నపిల్లలకు కానీ ఈ రోజు పౌష్టికారం లేకుండా అంటే కదా దాని తర్వాత ఇబ్బందులు పడాల్సింది మహిళలతో పాటు గవర్నమెంట్ వాళ్ళు కూడా. కాబట్టి ఆ చర్యలన్నీ కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఎన్ని రకాలుగా వినియోగించుకోవాలో ప్రభుత్వం అన్ని రకాలుగా వినియోగించుకుంటారు. ఒక పిల్లలు సంక్షేమ పథకాలు అమలు చేయడం. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ చేస్తున్నటువంటి ఈ న్యాయమైన డిమాండ్ను 3 రోజులు దాటి 4వ రోజుకు రావడం జరిగింది. ఈ న్యాయమైన డిమాండ్కు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్కు పరిష్కరించాలని, తమరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే
రూపాయలు ఎక్కువ వర్కర్లకు ఇస్తానని చెప్పి ఇచ్చిన గతంలో తమ పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని గుర్తు చేసుకుని ఈ అంగన్వాడీ వర్కర్లకు న్యాయం చేయాలని, మరి ఈ రోజు అంగన్వాడీ వర్కర్లకు 11,000 రూపాయలు మీరు ఇవ్వడము, ఈ గవర్నమెంట్ నుంచే వచ్చే పథకాలన్నీ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రద్దుపరచడము ఇది చాలా దారుణమైన విషయము. ఇండ్లలో గమ్మున కూర్చొని ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ రోజు సంవత్సరానికి 1,00,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు ప్రతి ఒక్క ఇంటికి తమ సంక్షేమ పథకాల ద్వారా చేరడం జరుగుతున్నది. మరి ఈ అంగన్వాడీ వర్కర్లు పని చేసి ఈ రోజు 1,00,000 రూపాయల జీతానికి ఈ రోజు రోడ్డు ఎక్కుతున్నారంటే ఇంతకంటే అన్యాయమైన విషయం ఏదీ లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఈ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ అంగన్వాడీ వర్కర్లు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్ కు పూర్తి మద్దతు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 80 లక్షల వాల్మీకులందరి తరఫున మద్దతు ఇస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. అంగన్వాడీ కేంద్రాలు మూసేసి అంగన్వాడీ సమస్యలపైన అంగన్వాడీలు సన్నబాట పట్టినారు. నిన్నటి దినం నుంచి అధికారుల బెదిరింపులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వము చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించకపోగా కొత్త సమస్యలు సృష్టిస్తోంది. గతంలో అయితే 15 రోజులు 20 రోజులు కూడా మేము సమ్మెబాట పెట్టినాము. కానీ ఏ రోజు కూడా తాళాలు పగలగొట్టిన దాఖలాలు లేవు. ఈ 2-3 రోజుల్లోనే పిల్లలకు లోపపోషణ వచ్చేస్తుంది, పిల్లలు బలహీనమైపోతారనే ఉద్దేశంతో సచివాలయ సిబ్బందితో అయితేనేమి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సిబ్బందితోనేమి అంగన్వాడీ తాళాలు ఇస్తారా లేదా మేము పగలగొట్టు మాని దౌర్జన్యానికి దిగి అంగన్వాడీ తాళాలు ప్రతి అంగన్వాడీ కేంద్రము ఈ రోజు పగలగొట్టి దౌర్జన్యంగా అంగన్వాడీ కేంద్రాలలో కూర్చున్నారు. ఈ రోజు వేరే ఉద్యోగులు ఎవరైనా సమ్మబాట పెడితే ఆ పదవి అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తారా అని ప్రశ్నిస్తున్నాము. ప్రతి ఉద్యోగి సమ్మబాట పెట్టారు, ప్రతి ఉద్యోగి స్ట్రైక్ చేస్తున్నారు, పీఆర్సీ కోసం చేస్తున్నారు, పెన్షన్ కోసం చేస్తున్నారు, సిపిఎస్ కోసం చేస్తున్నారు. రకరకాల సమస్యలతో ప్రతి ఉద్యోగి కూడా ఈ రోజు సమ్మె చేస్తున్నారు. వాళ్ళు సమ్మె చేస్తున్నప్పుడు వాళ్ళ పదవులు ఏమైనా వాళ్ళ ఉద్యోగం ఏమైనా మీరు చెయ్యండి అమ్మా అని మా అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్నారా? అంగన్వాడీల పైనే ప్రభుత్వం ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉంది? మేమేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు. కనీస వేతనం అమలు చేయండి అంటున్నాము, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వండి అంటున్నాము, లేదా గ్రాడ్యుయేటీని అమలు చేయండి అంటున్నాము. మీరు చెప్పిన వాటిని మేము అడుగుతున్నాం కానీ మా గొంతమ్మ కోరికలు ఏమీ కావు. ఇతర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కంటే మీకు అదనంగా వేతనం ఇస్తామన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 13,600 రూపాయలు వేతనం తీసుకుంటున్నారు. ఇక్కడ చూస్తే 11,500 వేతనం 1,000 రూపాయలు అదనంగా ఇస్తానన్న ఆయన ఈ రోజు 11,500కి 13,600కు తేడా తెలియదా? ముఖ్యమంత్రి వైసీపీ అధికారంలోకి వచ్చాక పురపాలక అభివృద్ది కోసం ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగిందని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని సొసైటీ కాలనీ నందు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పార్కును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, కౌన్సిలర్లు చంద్రశేఖర్, రేణుక, శ్రీనివాసులు, ఈశ్వర్, నాయక్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సొసైటీ కాలనీ వాసుల విన్నపం మేరకు 30 లక్షల రూపాయలతో ఈ పార్కును ఆధునీకరణ చేయడం జరిగిందని పేర్కొన్నారు. కొంచెం తల్లి పట్టణానికి ఒక గుండెకాయ లాంటిది సొసైటీ కాలనీ. మదనపల్లిలో
ఏదైనా ఒక అద్భుతంగా రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇండ్లు కావచ్చు, బయట ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా సొసైటీ కాలనీ యొక్క వాతావరణాన్ని కానీ ఇక్కడ నిర్మించిన గృహాలు కానీ చూసి ఇదే విధంగా మనం కూడా కట్టుకోవాలనే అభిప్రాయం కలిగేట్లుగా మదనపల్లికి ఇది ఒక గొప్ప ప్రాంతం. ఈ ప్రాంతంలో గౌరవనీయులైన మదనపల్లి శాసనసభ్యులు యువ నాయకులు నవాజ్ బాషా గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధిలో ఇది కూడా ఒక భాగం. అమృత స్కీమ్లో మున్సిపాలిటీ గ్రాంట్స్ 8 లక్షలు, సెంట్రల్ గ్రాంట్స్ అమృత పథకంలో ఒక 22 లక్షలు కలిపి 30 లక్షలతో చాలా సుందరంగా అందంగా ఈరోజు పార్కు ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ పార్క్ ని ఈ ప్రాంత వాసులందరూ కూడా అనేక మరి బయట ప్రాంతాల్లో 5-6 కిలోమీటర్ల వాకింగ్ పోతారు. వీరికి సొసైటీ కాలనీ నడువొడ్డునే ఈ పార్క్ నిర్మించడంలో గవర్నర్ రాజంపేట పార్లమెంట్ సభ్యులు యువ నాయకుడు మిథున్ రెడ్డి గారు, మదనపల్లి శాసనసభ్యులు యువ నాయకుడు శ్రీ నవాజ్ బాషా గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న సొసైటీ ఈ సొసైటీ టౌన్ లో ఉన్న సొసైటీల్లో చాలా పేరున్న సొసైటీ మదనపల్లి పట్టణం అనేక సొసైటీలు ఏర్పడ్డాయి. ఈ సొసైటీ తర్వాతే ఏర్పడిన సొసైటీలన్నీ కూడా అది రెడ్డిస్ కాలనీ కానీ, అదేవిధంగా మన ఎన్వీఆర్ లేఅవుట్ కావచ్చు, శేషప్ప దోడ కావచ్చు, అదేవిధంగా శేషమాలేరు కావచ్చు, మరి ఈ రెడ్డప్పనాయుడు కాలనీ కావచ్చు, ఎస్బీఐ కాలనీ కావచ్చు, ఇవన్నీ కూడా మరి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రతి ఒక్కరికి ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా మరి అభివృద్ధి ముఖ్య ధ్యేయమని మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు పోతున్నారు. ఇదంతా కూడా మదనపల్లి పట్టణ ప్రజలకి ఒక గొప్ప అవకాశం అని కూడా ఈ సందర్భంగా ఏదైతే మదనపల్లి అడిపొడ్డున మదనపల్లికి ఒక పేరు కాంచిన సొసైటీ కాలనీ ఇది. ఈ మదనపల్లికి 1964లోనే ఇంత పెద్ద రోడ్లు, ఇంత పెద్ద సొసైటీ మదనపల్లికి మొదటిగా భావించారు. దీని తర్వాత ఎన్నో వచ్చాయి కాబట్టి దీనికి ఈరోజు పార్కు నిర్మించడం జరిగింది. దానికి దేవగంట రాజశేఖర్ గారి పేరు పెట్టడం చాలా సంతోషమైన. ముఖ్యంగా దీనికి అభివృద్ధి ముఖ్యంగా పోతున్నాం. ఏదైతే దినదిన అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు మంత్రి గారి పెద్ద రామచంద్ర అలాగే ఎంపీ మా మిథున్ రెడ్డి గారి ఆలోచన మేరకు అన్ని అభివృద్ధి చేసి ఈ రాష్ట్రంలో ఏదైతే జగనన్న ఆలోచన ప్రకారంగా అభివృద్ధి ప్రజలకు ముందు చేయాలని ఈ రోజులో ముఖ్యంగా సొసైటీ కాలనీ ఎవరైతే ట్రస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఇప్పుడు చేసే వరకు ప్రభుత్వం కాబట్టి దీని ముందు నడిపించుకునే అంతా సొసైటీ కమిటీది కాబట్టి పెద్దలందరూ కూడా ఇలా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వయసులో మంచి రిటైర్డ్ పై స్థాయి అధికారులు ఉన్నారు కాబట్టి అందరూ కూడా మీరు దీనికి ప్రాధాన్యత బాగా చూసుకోవాలని చెప్పి ఇది ఓపెన్ జిమ్ కూడా పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ సొసైటీ కాలనీలో అక్కల్లో చెల్లెమ్మలు ఉన్నారో ప్రత్యేకంగా బాగా వాకింగ్ చేసి బాగుండాలని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. మదనపల్లి రూరల్ మండలం తట్టివారిపల్లి పంచాయతీ వెంకటప్ప కోట నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారం మోపడం దారుణం. బీజేపీ రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ ఆరోపణ. మదనపల్లి పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ వద్ద పెరిగిన విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.